గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రజెంట్ మనం నిర్దవల్ లొకేషన్ లో ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చాము అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్. సో ఇది రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుండి ఒక డిస్టెన్స్ వచ్చేసి ఒక 15 to 20 కిలోమీటర్స్ మధ్యలో రాజమండ్రి నియర్ బై ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. సార్ వచ్చేసి మనకి యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఒక 3 months నుండి ఫాలో అప్ చేస్తూ దాంతోపాటు మా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాడు కాల్స్ చేసి. ఆ తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎలా ఈ ఆలోచన వచ్చినది ఒకసారి సార్ ద్వారా కనుక్కుందాం. సార్ నమస్తే అండి. నమస్తే తేజ గారు, నా పేరు పార్దు. మేము నెడదోల్లో ఉంటాము. నా వర్క్ వచ్చి ఐటీ ఫీల్డ్. మేము బెంగళూరులో జాబ్ చేస్తాను. నేను వాటర్ సాఫ్ట్వేర్ రివ్యూ స్టార్ట్ చేయడం కానీ చూశాను, మల్టిపుల్ సెర్చ్ చేశాను గూగుల్లో, వాటిలో యూట్యూబ్ రివ్యూస్లో కూడా తేజ గారికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కస్టమర్ దగ్గర నుంచి. మేము కూడా వెంటనే కాకుండా లాస్ట్ 3 months నుంచి ఆయన అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని, కస్టమర్ రివ్యూస్ అన్ని అబ్జర్వ్ చేసి ఓకే చేసుకున్నాము. ఈ రోజైతే మాకు ఇన్స్టలేషన్ జరిగింది. మేము నెక్స్ట్ 3 to 6 months కూడా ఒకసారి మొత్తం చూసి ఆయన దగ్గర మళ్ళీ ఫుల్ రివ్యూ మీకు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ బ్రదర్ ఉన్నారు, తను ఇక్కడ ఎలక్ట్రీషియన్ అండ్ ఈ సాఫ్ట్వేర్స్ కూడా ఆయన చేస్తూ ఉంటారు. సో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు ధనరాజ్ అండి. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే. నేను ఇక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఫిట్టింగ్ చేస్తాను కానీ వచ్చాను ఇన్స్టలేషన్ చేయడానికి. ఇది ఆటోమేటిక్ ఇక్కడ ఇవి 4-5 చేసాము. ఇది మన నిడదవోలు పరిసర ప్రాంతాలందరికీ కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకు శుద్ధ వాటర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది డైలీ మీరు క్లీన్ చేసుకున్న పని ఉండదు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీరు ఒకసారి విలువని చెక్ చేసుకొని 1-4-5 సార్లు అందరిని మీ ఫ్రెండ్స్ అందరిని కనుక్కొని మీరు సాఫ్ట్వేర్ వేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న వాటర్ని బట్టి అన్ని ప్రతిదీ పాడైపోతుంది. కాబట్టి మీరు మీ ఆలోచన తగ్గట్టుగా ఒకసారి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సార్ నెంబర్కి కానీ లేదా నా నెంబర్కి కానీ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు దీని గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏదైనా సర్వీసింగ్ కావాల్సి వస్తుంది. లోకల్లోనే ఉంటాను కాబట్టి మీకు ప్రతిదీ నేను సర్వీసింగ్ కానీ ఏదైనా సరే నేను చేసి పెడుతూ మీకు అందుబాటులో ఉంటానని కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. విన్నర్ గారు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ మా టెక్నీషియన్ ఉన్నారు. ఇక్కడ మీకు ఏదైనా నిర్దవోలు నియర్ బై రాజమండ్రి కానివ్వండి, నిర్దవోలు నియర్ బై ఎక్కడైనా సరే ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలనుకుంటే, మీ బోర్ వాటర్ లో శుద్ధ ఎక్కువగా ఉంది, కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంది, దాంతో పాటు బ్యాక్టీరియా కూడా మీ వాటర్ లో ఉంది, వాటర్ కొంచెం కంటామినేట్ గా ఉంది అనుకుంటే ఈ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం వల్ల మీకు యూవీ టైప్ లో వర్క్ చేస్తుంది. దాంట్లో ఉండే బ్యాక్టీరియాని చంపేస్తుంది, దాంతో పాటు శుద్ధం తీసేస్తుంది. ఆ తర్వాత నేను స్టెప్ బై స్టెప్ ఫిల్టరేషన్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఒక బ్యాక్ ఫిల్టర్, ఒక స్టిమ్యులేటర్, దాని తర్వాత ఒక సాఫ్ట్వేర్, దాని తర్వాత ఒక స్పన్ ఫిల్టర్ ఇచ్చి ప్రొవైడ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఫిల్టరేషన్ తో మీకు వాటర్ అనేది ట్యాంక్ లోకి వెళ్తుంది. దీనివల్ల మీకు రిజల్ట్ కూడా బాగుంటుంది. అండ్ దాంతో పాటు మీకు ఎలాంటి మెయింటెనెన్స్ లేదండి. మీకు ఈ ఎలక్ట్రోడ్ యొక్క లైఫ్ కూడా ఒక 10,000 గంటలు, అంటే ఒక 20 సంవత్సరాలు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే. సో మీకు ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా తక్కువ బడ్జెట్ లో, అంటే లైఫ్ ఎక్కువగా ఉండే ప్రోడక్ట్ అంటే ఈ సాఫ్ట్వేర్ అండి. దీనికి మీకు మళ్ళీ ఆఫ్టర్ ఏదైనా సమ్ ఇష్యూ వచ్చినా ఏదైనా సరే మేము దీనికి అన్ని రకాలుగా సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా తేజ ఎకో సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. అన్ని ఆల్మోస్ట్ ఆంధ్రాలో చాలా డిస్ట్రిక్ట్స్ లో చాలా లొకేషన్స్ లో మేము ఇన్స్టాలేషన్ చేసాము సాఫ్ట్వేర్ అనేది. సో మీకు ఈ సాఫ్ట్వేర్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన దగ్గర ఉన్న దాంట్లో వచ్చేసి ఇంతకంటే చిన్నవి కూడా ఉంటాయి, బట్ అవి నేను వాడనండి. రెగ్యులర్గా వాడేది 4000 LPH. 4000 LPH వచ్చేసి మీకు 1/2 HP 1 HP మోటార్కి మేము రెగ్యులర్గా వాడుతుంటాము. అక్కడ స్కేల్ అనేది ప్రెజర్ తక్కువగా ఉందనే సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మెల్లిగా స్కేల్ అనేది ఫాలో అవుతూ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ లోపల మీకు దీంట్లో ఉండే అయాన్స్ ఏవి ఉంటాయి బ్రేక్ అయిపోతాయండి. సో ఆ విధంగా ఇది 4000 LPH అండి ప్రెజర్. ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి. నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు. ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక 3 seconds అనే టైం అనేది ఇవ్వాలి, అది బ్రేక్ అవ్వాలి లోపల, అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలన్న సిచ్యువేషన్లో ఈ సైజ్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది, ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి. సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్ట్వేర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలైసిస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో, మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువ ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుబడుతున్నాయి,
వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్నర్ పెట్టొచ్చండి. దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండే శుద్ధని, కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని కణాలని బ్రేక్ చేస్తుందండి. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని. ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి మీకు చెప్పాలంటే ఈ సాఫ్ట్నర్ ఏదైతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా చాంబర్ ఉంటుంది, దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈ పవర్ సప్లై వెళ్ళినప్పుడు దీంట్లో ఉన్న యాన్స్ని బ్రేక్ అవుతుందండి. సో ఎలాంటి మీకు మెయింటెనెన్స్ అవసరం లేదు, దీంట్లో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఎలాంటి ప్రత్యేకంగా మీరు దీనికి బ్యాక్వర్స్ చేయడం, వాటర్ వేస్టేజ్ ఇలాంటిది ఏది ఉండదండి. మీకు తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది వన్ టైం పెట్టుకుంటే ఒక ఎలక్ట్రోడ్ యొక్క లైఫ్ టైం వచ్చేసి 10,000 గంటలు అండి. 10,000 గంటలు అంటే మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, ఒక 20 సంవత్సరాల మినిమం వర్క్ చేస్తుందండి, పాడవదు. మీకు ఏదైనా పోయినా సరే చిన్న చిన్న కాంపోనెంట్స్ అలాంటివి వెళ్తాయి తప్ప మీ ఎలక్ట్రోలైసిస్ ఈ సాఫ్ట్వేర్ మెయిన్ ఏదైతుందో ఇది మీకు ఎప్పుడు పాడవదండి. సో ఫ్రెండ్స్, ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ చేయడం పూర్తి అయిపోయింది. పొద్దుటూరు లొకేషన్లో ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. ఇంకా మీకు పొద్దుటూరు లొకేషన్ కానివ్వండి, తాడపత్రి కానివ్వండి, మదనేపల్లి కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, మడక్సిరా కానివ్వండి, ఈ లొకేషన్లో ఎక్కడైనా సరే ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ మీరు అట్లీస్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా సరే మావి చాలా ఇన్స్టాలేషన్ చేస్తున్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు పొద్దుటూరులో ప్రజెంట్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయింది పొద్దుటూరు లొకేషన్లో. అండ్ నెక్స్ట్ కూడా మనం ఇన్స్టాలేషన్ చేస్తాం కన్ఫర్మ్గా. మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్